వాక్య భాగంలోకి వెళ్దాం. మనము గత కొంతకాలం నుంచి పరిశుద్ధత గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇది ఎంత చెప్పినా కానీ ఇది లైఫ్ టైం ప్రాసెస్. పరిశుద్ధత అనేది లైఫ్ టైం ప్రాసెస్ కదండి. ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటున్నాం. దినదినము మనము పరిశుద్ధతలో ఎదగాల్సి ఉంది. సో దేవుని చిత్తం అయితే రానున్న దినాలలో కూడా అనేక విషయాలను మనం నేర్చుకుందాం. అయితే పరిశుద్ధత అనేది ఏంటిది అనే విషయము మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము, దేవునికి ఇష్టంగా ఉండలేము, పరలోక రాజ్యము ప్రవేశించలేము. అది సెకండ్ స్టేజ్. ఏంటిది? సాల్వేషన్లో ఉన్న సెకండ్ స్టేజ్, రక్షణలో ఉన్న రెండవ స్టేజ్ అది. తర్వాత మూడవ స్టేజ్ గురించి మనం ఏం నేర్చుకున్నాము? గ్లోరిఫికేషన్, మహిమపరచబడటం అనే అంశాన్ని చూసాం కదా. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. ప్రతి ఆత్మీయునిలో 3 స్టేజెస్ ఉంటాయి: సాల్వేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. ఈ 2 విషయాలు మనం నేర్చుకున్నాము. ఈరోజు గ్లోరిఫికేషన్ అనే అంశాన్ని క్లుప్తంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత కొంచెం డీటెయిల్గా వెళ్ళడానికి రానున్న దినాలలో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గ్లోరిఫికేషన్, మహిమపరచబడటము, క్రైస్తవ జీవితంలో ఇది 3వ స్టేజ్. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఈ స్టేజ్ గుండా వెళ్ళాలి. అయితే ఈ గ్లోరిఫికేషన్లో ఏం జరుగుతుంది? ఈ మహిమపరచబడటంలో ఏం జరుగుతుంది? ఎవరు మహిమపరచబడతారు కదండి. మహిమపరచబడటము అనేది మనం మొదటి దినంలోనే నేర్చుకున్నాం. సాల్వేషన్ మన చేతుల్లో లేదు, అది ఉచితమైన కృప, దేవుడిచ్చింది. గ్లోరిఫికేషన్ కూడా మన చేతుల్లో లేదు, అది దేవుడు చేయవలసిన పని. మహిమపరచబడటం అనేది, మహిమపరిచేది దేవుడు చేయవలసిన పని. మధ్యలో ఉన్న ఈ శాంక్టిఫికేషన్ అనేది ఏదైతే ఉందో, పరిశుద్ధత అనేది ఏదైతే ఉందో, అది మాత్రమే మన చేతిలో ఉన్నది, మనం జీవించవలసిందే. అయితే ఈ మహిమపరచబడటము అనేది ఎలా సంభవిస్తుంది? ఎవరు మహిమపరచబడతారు? ఎవరిని దేవుడు మహిమపరుస్తారు అనే విషయాలను ఒకేసారి తెలుసుకోలేం. కానీ కొన్ని ఒక్కొక్క విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక చిన్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 50 నుంచి కొన్ని వచనాలను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15th చాప్టర్ 15వ అధ్యాయము 50 నుంచి చదివే ప్రయత్నం చేస్తాను. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది కదా. ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట. ఈ శరీరము లేకపోతే రక్త మాంసములు, మన శరీరము రక్త మాంసముల చేత నిర్మించబడింది కదండి. ఈ రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, పరలోక రాజ్యాన్ని చేరుకోలేవు కదండి. రక్షించబడిన తర్వాత మనం నిత్యత్వానికి పిలువబడ్డాం. అయితే నిత్యత్వంలోకి ఎవరు వెళ్తారు? ఈ శరీరముతో మనం వెళ్ళలేం. ఈ శరీరము పాప శరీరము అని మనం నేర్చుకున్నాం కదా. ఈ పాప శరీరము పరిశుద్ధపరచబడాలి. ఈ శరీరములో ఉన్న రక్త మాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, నిత్యత్వానికి వెళ్ళవు. అయితే ఈ క్షయమైన ఈ శరీరము, అంటే నశించిపోయే ఈ శరీరము, మర్త్యమైన ఈ శరీరము, అంటే మరణానికి కారణమవుతున్న ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలి. నశించిపోని, నిత్యము నిలిచే, నాశనము లేని పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మరణము లేని, నిత్యము నివాసము చేసే పరలోక రాజ్యానికి చేరాలి. కడబూర మ్రోగుతుంది అంటే ఒక సమయం రాబోతుంది. అది ఎప్పుడు అనేది మరి తర్వాత నేర్చుకుందాం. ఈ కడబూర ఎప్పుడు మ్రోగుతుంది అనేది, ఇది సమయము, ఎండ్ డేట్ అన్నమాట. అది చివరిగా జరిగే ఒక సందర్భము మనము చూస్తున్నాం ఇక్కడ. కడబూర మ్రోగగానే ఇది జరిగినప్పుడు ఇమ్మీడియట్గా కొన్ని విషయాలు జరుగుతాయి.
మన శరీరము మహిమ శరీరముగా లేపబడాలి. ఎవరు మహిమ శరీరముగా లేపబడతారు? ఎవరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు? ఈ శరీరముతో మనం వెళ్ళలేం కదా, ఈ శరీరంతో వెళ్ళలేము. కానీ అక్షయమైన శరీరముతో, మహిమ శరీరముతో రెప్పపాటున జరిగే ప్రాసెస్ ఇది దేని గురించి, ఎప్పటి గురించి రాయబడింది? మిలీనియం గురించి, అంటే 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడింది. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన వచ్చినప్పుడు జరుగుతున్న సందర్భం ఒకటి. కడబూరం మ్రోగగానే, ఇది ఎండ్ టైం, అది చివరిగా జరిగే ఒక సందర్భం. ఆ రోజు జరుగుతున్న రెప్పపాటున మనమందరము కూడా అక్షయతలోకి వెళ్తాం. అక్షయ శరీరమును మనము ధరించుకుంటాము. మహిమ శరీరము అని అంటున్నాం దీన్ని, మహిమ శరీరము అని అంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 15 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన దీన శరీరమును ఆయన మహిమ శరీరమునకు సమానముగా మనము కూడా మహిమ శరీరముగా మార్చబడతాము. ఎవరు మార్చబడతారో? అందరూ మార్చబడలేరు. అందరూ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోరు. ఎవరు అని అంటున్నాడు అక్కడ? ఎవరైతే పరలోకములో, అందరి పౌరస్థితి పరలోకంలో ఉంది. అయితే ఇక్కడ రాయబడిన మాట, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనస్సుంచేవారు ఈ లోకంలో ఉన్నారు. పర సంబంధమైన వాటి యందు మనస్సుంచేవారు ఈ లోకంలో ఉన్నారు. దేని గురించి అతిశయపడాలి, దేని గురించి అతిశయపడకూడదు? కొంతమంది దేని గురించి పడుతున్నారంట? వాక్యము ప్రకారము యాక్చువల్గా సిగ్గుపడవలసిన విషయాల గురించి అతిశయపడుతున్నారు అని అంటున్నాడు. ఏంటిది అది? భూ సంబంధమైన వాటి గురించి అతిశయపడటం అనేది సిగ్గుపడవలసిన విషయాలట. లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. తాము సిగ్గుపడవలసిన విషయాల యందు అతిశయపడుతున్నారు. వరల్డ్లీ డిజైర్స్లో ఎవరైతే జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వీటి యందు కాదు మనము దృష్టి ఉంచాల్సింది, వీటి యందు కాదు మనం నివాసం చేయాల్సింది, వీటి యందు కాదు మనము అతిశయపడాల్సింది. ఇది సిగ్గుపడాల్సిన విషయాలు. కానీ కొంతమంది దేని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు? పరసంబంధమైన వాటి విషయాల గురించి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అంటే మనం ఎక్కడ పుట్టామో, పౌరస్థితి అంటే ఏంటో మనకు తెలుసు. సిటిజన్షిప్ అనేది కదా. పౌరస్థితి అంటే సిటిజన్షిప్ అంటే ఎక్కడైతే సపోజ్ మనం భారతదేశం సిటిజన్షిప్ ఉంది, ఇండియన్ సిటిజన్షిప్ ఉంది. ఎందుకు? ఇక్కడ పుట్టాను కాబట్టి, మనం ఇక్కడ పుట్టాం కాబట్టి మనకు ఇండియన్ సిటిజన్షిప్ ఉంది. కానీ లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అంటే అర్థం ఏంటి? మనం ఎక్కడ పుట్టాము అని అర్థం. మన పౌరస్థితి అక్కడ ఉంది, పరలోకంలో ఉంది, క్రీస్తుల్లో ఉంది కదండి. మనం క్రీస్తు వారిని అంగీకరించాము, ఆయనను రక్షకుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించాము. ఆయన యందు పుట్టాము, ఆయన యందు బాప్టిజం తీసుకున్నాం, ఆయనలో మరణించాము, ఆయనలో మనము తిరిగి లేపబడ్డాం. ఆయనలో ఉంది మన పౌరస్థితి. జగత్తు పునాది వేయబడక మునుపే అని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఆయనలో మనము ఏర్పరచబడ్డాం. మన పౌరస్థితి అక్కడ ఉన్నప్పుడు దానికి సంబంధించిన విషయాల మీద దృష్టి ఉంచి, పరసంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచి, మన ఆలోచన విధానము, మన ప్రవర్తన మార్చుకుంటూ ఎవరైతే వెళ్ళే ప్రయత్నం చేస్తారో
ఈ లోక సంబంధమైన విషయాల మీద అతిశయపడకుండా పరసంబంధమైన విషయాల మీద ఎవరైతే అతిశయపడి ప్రయత్నం చేస్తారో వారు ఏమవుతారు? మహిమ శరీరముగా మార్చబడతారు. క్రీస్తు వారు వారిని మహిమలోకి తీసుకుని వెళ్తాడు కదా. ఆయన వచ్చినప్పుడు జరిగే సంఘటన ఇది. ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఇది చేయడం ద్వారా. దేని యందు మనం అతిశయపడాలి, దేని యందు మనం సిగ్గుపడాలి, దేని యందు మనము సిగ్గుపడకూడదు, ఏ విషయాలందు ఆసక్తి చూపించాలి. వాక్యము లేఖనాలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాయి. దేని యందు పడుతున్నారు చాలామంది. దేని యందు సిగ్గుపడాల్సిన విషయాలందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన విషయాల మీద అతిశయపడుతున్నారు. అది మనల్ని మహిమలోకి, మహిమ శరీరంలోకి, లేకపోతే క్రీస్తువారి ఎదుట క్రీస్తువారితో కూడా నివాసము చేయడానికి యోగ్యముగా ఉండదు. ఇది జరగాల్సిన విషయము. మహిమపరచబడటం అంటే గ్లోరిఫికేషన్. మనము మహిమపరచబడటము. ఆయన మనల్ని మహిమపరుస్తాడు. ఎవరిని మహిమపరుస్తాడు? ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కదా, ఈ విధంగా జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు. తెస్సాలో కూడా పౌలు గారు అదే మాట మాట్లాడతారు. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు అదే మాట మాట్లాడతారు. 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాము. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. కదా, ఏంటి మహిమపరచబడటము అని అంటే మన ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధంగా ఉండాలి. అది ఆ ఉద్దేశం. అంటే మన ప్రాణము, ఆత్మ, శరీరము ఇవి 3 కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధపరచబడునుగాక. పరిశుద్ధపరిచేవాడు ఆయన కదా. మన శరీరము, ఈ దీన శరీరము పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి, అంటే ఏంటి, ఇంతకుముందు నేర్చుకున్న పరిశుద్ధత అంటే ఏంటో మనం చాలాసార్లు నేర్చుకునే ప్రయత్నం చేశాం కదా. మనం ఎప్పుడు మహిమపరచబడతాము, ఎలా మహిమపరచబడతాము అనే దాని గురించి 1-2 వచనాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీని గురించి మనం డీప్గా వెళ్ళాం తర్వాత కదండి. అయితే ఏం చేయాలి అని అంటున్నాడు ఆయన? ప్రాణము, మనిషి 3 భాగాల చేత నిర్మించబడ్డాడు. ప్రాణము, ఆత్మ, దేహము. ఈ ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధపరచబడాలి. ఆయన రాకడయందు, ఆయన వచ్చినప్పుడు, క్రీస్తువాడు వచ్చినప్పుడు ఇలా కనిపించాలి. ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధంగా కనిపించాలి. అయితే ఎలా సాధ్యమవుతుంది? ఇంతకుముందు మనము నేర్చుకున్నట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అలా ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ పోవాలి. ఇందులో కూడా రోమీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు అలాగే అంటారు. 12వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోండి, ఇది యుక్తమైనది కదా. దేవుని లేఖనాలు ఖచ్చితంగా సెలవిస్తున్నాయి. మహిమపరచబడటము, మన క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలి అని అంటే చేయాల్సిన పని, మన శరీరము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. లివింగ్ సాక్రిఫైస్ అనే మాట మాట్లాడతారు ఇంగ్లీష్లో. సజీవ యాగము అంటే లివింగ్ సాక్రిఫైస్ అంటే ఏంటి? బలి ఇవ్వడం కదా. సాక్రిఫైస్ అంటే బలి ఇవ్వడం. దేనిని బలి ఇవ్వాలి? మన శరీరాన్ని లివింగ్ సాక్రిఫైస్గా చేయాలంట. అంటే అర్థం ఏంటి? ఏం చేయాలి దానిని? ఆ విషయాలను 1-2 చెప్పే మనకు యోబు గ్రంథంలో చూసాం. యోబు గారు 31వ అధ్యాయంలో అంటారు, ఆయన నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను అని అంటాడు కదండి. నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను అంటే తన శరీరంలోని ఒక భాగము.
మన శరీరాన్ని లివింగ్ సాక్రిఫైస్గా దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటి? మహిమ శరీరముగా మనము ఏ విధంగా మార్చబడతాము, పరిశుద్ధంగా ఏ విధంగా జీవించే ప్రయత్నం చేస్తాము అని అంటే మన శరీరంలోని అవయవాల గురించి మనం మాట్లాడుకోవాలి. కొన్ని విషయాలు, ఒక అవయవము, మన శరీరంలోని ఒక అవయవము కన్ను గురించి యోబు గారు మాట్లాడుతున్నారు 31వ అధ్యాయంలో. ఒకసారి ఆ మాట చూద్దాం. యోబు గారు మాట్లాడుతున్న మాట 31వ అధ్యాయంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్న స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును కదా. ఏమని మాట్లాడుతున్నారు? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏమని నిబంధన చేసుకున్నాను? కన్యకను నేను ఎలా చూస్తాను కదండి. అంటే లివింగ్ సాక్రిఫైస్ అంటే ఏంటి అని అంటే మనము చూడకూడనిది, ఆశించకూడనిది. ఆల్రెడీ యోబు గారు అంటున్నారు, నాకు నా భార్య ఉంది, నా భార్య కాకుండా నేను వేరే వాళ్ళను ఏ విధంగా చూస్తాను, నా కన్నులతో నేను ఏ విధంగా చూస్తాను, నా ఆలోచనలను ఏ విధంగా నేను మార్చుకుంటాను. యోబు గారు చేస్తున్న ఒక నిబంధన, తన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు. అంటే తన శరీరంలోని ఒక అవయవముతో ఆయన నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. అంటే మన శరీరాన్ని లివింగ్ సాక్రిఫైస్గా దేవునికి సమర్పించుకోవడము అంటే కట్ చేసుకోవడం. దాన్ని మనం చూడకూడని వాటిని చూడాల్సి వచ్చినప్పుడు వెంటనే దానిని సాక్రిఫైస్ చేయాలి, వెంటనే దానిని నరికేయాలి అని అర్థం కదా. అక్కడి నుంచి తప్పించుకోవాలి, అక్కడి నుంచి పారిపోవాలి, అది చూడకుండా కట్ చేసుకోవాలి. నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. అలాంటప్పుడు నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తే ఏమంటున్నాడు ఆయన? అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును కదండి. దేవునికి అవమానకరంగా ఎలా జీవిస్తాం మనం? ఆయన స్వాస్థ్యం ఏమైపోతుంది? మనమే ఆయన స్వాస్థ్యం కదండి. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది పరిపూర్ణమో మీకు తెలియచేయబరచబడి ఉంది. మన శరీరము మహిమ శరీరముగా మార్చబడాలి అని అంటే నేను చేయవలసిన పనులు ఉన్నాయి. మన శరీరాన్ని లివింగ్ సాక్రిఫైస్గా, సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడము, మన కన్నులతో ఒక నిబంధన చేసుకోవడము, చూడకూడనిది వచ్చినప్పుడు చూడకుండా ఉండడము, వెంటనే అక్కడి నుంచి పారిపోవడము, తప్పించుకోవడము, చేయకూడనిది చేయకుండా ఉండడము కదా. ఇలా మన శరీరంలోని ప్రతి భాగముతో కూడా మనము ఒక నిబంధన చేసుకోవాలి. అది యోబు గారు తన కన్నుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథంలో ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావిన నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఏం మాట్లాడుతున్నామో ఆ విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకోవడం. మన శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించడం అంటే ఇది. యోబు గారు నిబంధన చేసుకున్నారు కన్నులతో. ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్న మాట, నీ నోటిని జాగ్రత్తగా చూసుకో. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఆ మాటలు ఎలాగుండాలి? కొద్దిగా ఉండాలి, మితముగా ఉండాలి, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. నీ నోటితో మాట్లాడేటప్పుడు దేవునికి, మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం, ఆయన పరలోకంలో, ఆయన పైన ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ ఆయనకు తెలుసు. నేను మాట్లాడే ప్రతి మాట ఇది జరగాలి. శరీరాన్ని సాక్రిఫైస్ చేయడం అంటే అది. మాట్లాడకూడని మాటలు వచ్చినప్పుడు వెంటనే కట్ చేసుకోవడం, లేకపోతే మహిమపరచబడలేం. మన శరీరము మహిమ శరీరంగా మార్చబడలేదు. రూపాంతర అనుభవము రాదు. రూపాంతరము పొందండి అంటున్నాడు పౌలు గారు. రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలి అని అంటే లివింగ్ సాక్రిఫైస్గా నా శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి కదండి. అదే రోమీలకు రాసిన పత్రిక 6:19 అంటాడు ఆయన, ఇంతకుముందు మీరు ఏ విధంగా అయితే ఈ లోకంలోని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో
వేటి విషయమైతే మీరు వాటికి దాసులైపోయి, అంటే వాటి గురించి వారు కోరుకున్నారో ఆశించారో ఎగ్జాక్ట్గా అలాగే ఇప్పుడు నీతికి దాసులైపోండి అంటున్నాడు. అంటే నీతి విషయమే బ్రతికే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు చాలా ఈజీగా చూసే ప్రయత్నం చేశాము, చాలా ఈజీగా మాట్లాడే ప్రయత్నం చేశాము, చాలా ఈజీగా వెళ్ళకూడని చోటుకు వెళ్ళడము, లేకపోతే మన ఇష్ట ప్రకారము చాలా ఈజీగా వెళ్ళాము. కానీ ఇప్పుడు అలా కాకుండా నీతికి దాసులైపోండి అని అంటున్నాడు. అంటే మన శరీరంలోని అవయవాలను నీతికి దాసులుగా చేయాలి కదా. 6:19 ఆ మాట అంటాడు రోమిలకు రాసిన పని. నీతికి దాసులైపోండి. మీరు ఇంతకుముందు లోకానికి దాసులైపోయారు, అలా కాకుండా ఇప్పుడు నీతికి దాసులమైపోవాలి. అంటే మన ప్రవర్తన మారిపోవాలి, ఆలోచన విధానము మారిపోవాలి. దీనినే పరిశుద్ధత అంటున్నాము. ఈ పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మన శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుంది, గ్లోరిఫై చేయబడతాం. మనము కూడా గ్లోరిఫికేషన్, లేకపోతే మహిమ శరీరములోకి మనము కూడా మార్చబడతాము. అలాంటి వారిని ఆయన మహిమ శరీరముగా మారుస్తాడు, ఆయనతో పాటుగా తీసుకువెళ్తాడు. ఇది మనము ఆలోచన చేయాల్సిన విషయము ఖచ్చితంగా ఉంది. అందుకనే ప్రతి చోట కూడా పౌలు గారు తినినను త్రాగినను దేవుని మహిమ నిమిత్తం చేయండి అంటాడు 10:31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31లో మీరు ఏం చేసినా తిన్నా త్రాగినా ఆయన మహిమార్థమై, అంటే మన శరీరాన్ని అంత కంట్రోల్లో పెట్టుకోవాలి అని అర్థం. లివింగ్ సాక్రిఫైస్గా మనము జీవించే ప్రయత్నం చేయాలి. రూపాంతర అనుభవంలోకి వెళ్ళినప్పుడే మనము గ్లోరిఫికేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్తారు ఆయన. క్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంది. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం 31 నుంచి, ఒక పెద్దగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తాను. 31 నుంచి 46 వచనాల గురించి, 46 వచనాలు ఉన్నాయి ఈ ఉపమానంలో. అయితే మొదటి వచనాన్ని చదువుతాను, 31వ వచనాన్ని చదువుతాను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. ఇక్కడ వేరుపరచబడటం అనే విషయాన్ని చూస్తున్నాం. ఈ సందర్భము, ఈ ఉపమానము మనకు తెలుసు. ఆయన తన మహిమతో వచ్చినప్పుడు కదా, ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు జరుగుతున్న సంఘటన ఏం జరుగుతుంది? అక్కడ వేరుపరచడం జరుగుతుంది. ఎవరిని వేరుపరుస్తాడు? ఆయన గొర్రెలను వేరుపరుస్తాడు, మేకలను వేరుపరుస్తాడు. గొర్రెలకు ఆశీర్వాదం ఉంది, అక్కడ మేకలకు శాపం ఉంది. గొర్రెలకు నిత్య జీవం ఉంది, మేకలకు నిత్య నరకం ఉంది. ఆ విషయాన్ని మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఈ 3 అంశాలు చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. గొర్రెలకు నిత్య జీవము, ఆయన అదే మాట అంటాడు 25వ అధ్యాయంలో 34వ వచనంలో. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. కుడివైపున ఉన్న వాళ్ళను, గొర్రెలను చూసి అంటున్నాడు, కుడివైపున ఉన్న వాళ్ళను చూసి అంటున్నాడు. భూమి పుట్టక ముందు కూడా కదా ఏమన్నారు? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడింది. ఎవరి కొరకు సిద్ధపరచబడింది పరలోక రాజ్యము? గొర్రెల కొరకు సిద్ధపరచబడింది. ఎందుకు గొర్రెలను మేకలను పోలుస్తున్నాడు ఇక్కడ? ఆయన గొర్రెలను మేకలను సపరేట్ చేస్తున్నాడు. ఎందుకు వాటిని? మేక అంటే ఏంటి, గొర్రె అంటే ఏంటి? గొర్రెకి విధేయత చూపించే ఒక లక్షణం ఉంటుంది. తన యజమానుని గుడ్డిగా నమ్మి ముందు వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా వెంబడించే ఒక లక్షణం ఉంది గొర్రెకి కదండి. అగ్నిలో నుంచి దూకి వెళ్ళిన యజమాని, మనం ఒకసారి వీడియో కూడా చూసి ఉంటాం, మా వాట్సాప్లో చాలా వైరల్ అయింది. అగ్గి ఫైర్ చేశారు, ఫైర్ని దాటి దూకి వెళ్ళినప్పుడు ఆ మంద కూడా ఏమి ఆలోచించకుండా దానిని దూకి వెళ్ళిపోయింది. అందులో నుంచి కూడా వెళ్ళడానికి ఈ గొర్రె సిద్ధపడుతుంది. యజమానిని వెంబడించడానికి, యజమానికి విధేయత చూపించడానికి గొర్రె ఇష్టపడుతుంది. గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతుంది, వెంట వెళుతుంది, అనుసరిస్తుంది.
అది కానీ మేకకు ఆ లక్షణం లేదు. మేకకు తిరగబడే లక్షణం ఉంటుంది, అవిధేయత, రెబెలియస్ నేచర్ ఉంటుంది. అది అంత తొందరగా మాట వినదు కదా. మీకు గమనించినప్పుడు ఈ లక్షణాలను మనం గమనించవచ్చు. మేకల్లో, గొర్రెల్లో ఈ లక్షణాలు ఉంటాయి. విధేయత చూపించలేదు, రెబెలియస్గా తిరుగుబాటు చేసే లక్షణము గోట్లో ఉంటుంది, మేకలో ఉంటుంది. కానీ గొర్రె తినే తిండిలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది పచ్చిక ఉన్నది మాత్రమే, అంటే కొంచెం ప్యూర్గా ఉన్న పచ్చికను మాత్రమే తినే ప్రయత్నం చేస్తుంది. కానీ మేక మాత్రము చెత్త చెదారం కూడా తింటుంది. అది పేపర్లను తింటుంది, ప్లాస్టిక్ను కూడా టచ్ చేస్తే తినడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ రెండిటిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందుకనే దేవుణ్ణి వెంబడించడానికి, విధేయత చూపించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారిని వేరుపరుస్తున్నాడు. క్రీస్తు వారి ఆజ్ఞ చొప్పున జీవించే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారిని వేరుపరుస్తూ, ఎప్పుడు జరుగుతున్న సంఘటన ఇది? ఆయన వచ్చినప్పుడు కదా, ఆయన తన మహిమతో వచ్చినప్పుడు మనము కూడా మహిమలోకి ప్రవేశించాలి, మనము కూడా ఆయనతో పాటు యుగయుగంలో నివాసం చేయాలి అని అంటే అక్కడ వేరుపరచబడటం అనేది ఒకటి జరుగుతుంది, సపరేట్ చేయడం అనేది ఒకటి జరుగుతుంది. ఎవరిని సపరేట్ చేస్తున్నాడు ఆయన? గొర్రెకున్న లక్షణాలు ఉన్న వారిని సపరేట్ చేస్తున్నాడు. వారికి లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి ఆహ్వానం పలుకుతున్నాడు. వారు మాత్రమే స్వతంత్రించుకోగలరు. కానీ వీళ్ళు అలా కాదు. ఎవరు? ఈ మేకలు అలా కాదు. మేకల గురించి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఒకసారి 41వ వచనాన్ని చూస్తాను. 41వ వచనం చదువుతాం. మేకల గురించి ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. ఎవరి గురించి? మేకల గురించి. తిరుగుబాటు స్వభావము ఉన్నవారు, అవిధేయత చూపించి జీవించే ప్రయత్నం చేస్తున్నవారు, తమ శరీరాలను తమ ఇష్ట ప్రకారముగా వాడుకునేవాళ్ళు కదండి. శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోకుండా తమ ఇష్టము, తమ కోరికల చొప్పున జీవించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఏ విధంగా మాట్లాడాల్స్తే ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, చూడకూడని వచ్చినప్పుడు చూస్తూ ఉండడము, కంట్రోల్లో లేకపోతే మన బాడీ, మన శరీరం, మన అవయవాలు కంట్రోల్లో లేకపోతే పరిశుద్ధతను కోల్పోతాం. పరిశుద్ధతను మనం కోల్పోతే పరలోక రాజ్యంలోకి మనము చేరుకోలేము, మనము మహిమపరచబడలేము. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల విషయం కూడా లాస్ట్ టైం చూసాం. తాము అపవిత్రులు కాకుండాన్నట్లు కదా. ఇది జరగాలి. వేరుపరచబడటం అనేది జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు సపరేట్ చేస్తాడు. ఆయనకు తెలుసు ఎవరు ఎక్కడ ఉండాలి, కుడివైపున ఉండాలా, ఎడమవైపున ఉండాలా. అందరూ ఖచ్చితంగా నేషన్స్ అని రాయబడింది. అందరూ, ఒక్కరు కాదు కదా, ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, అందరూ పోగు చేయబడతారు. అక్కడ సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ పోగు చేయబడతారు. కుడి ఎడమలుగా వేరు చేయబడతారు. కుడివైపున పరలోక రాజ్యానికి వెళ్ళేవారు, ఎడమవైపున నిత్య నరకానికి వెళ్ళేవారు. అయితే ఎందుకు వీరిని పరలోక రాజ్యానికి వెళ్ళమంటున్నాడు, ఎందుకు వీరిని నిత్య నరకానికి వెళ్ళమంటున్నాడు? అక్కడ కొన్ని విషయాలు, అంటే ఎవరైతే తమతో పాటుగా ఎదుటి వారిని ప్రేమించే ప్రయత్నం చేస్తారో, ఎదుటి వారి కొరకు ప్రయాసపడే ప్రయత్నం చేస్తారో, వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తారో కదా. అక్కడ నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం పెట్టావు, దాహంగా ఉంటే దాహానికి ఇచ్చావు కదా, నేను జైల్లో ఉంటే వచ్చి చూడడానికి వచ్చావు, ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ వస్తాడు. అయ్యా మేమెప్పుడు వచ్చాము అంటున్నారు కుడివైపున ఉన్నవాళ్ళు. అంటే అర్థం ఏంటి? మేమెప్పుడు ఇచ్చాము, ఆహారం పెట్టామంటే నేనెప్పుడు పెట్టాను అంటున్నాడు ఆయన. ఎవరు? గొర్రెకున్న లక్షణాలు ఉన్న కుడివైపున ఉన్న మనుషులు. ఏమని అర్థమవుతుంది మేమెప్పుడు చేశాము అని అంటే? వారి జీవిత విధానము మారిపోయింది అని అర్థం. ఇది మంచిది, ఇది చెడ్డది అని కాదు. క్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత రూపాంతర అనుభవంలోకి రావాలి, ఆటోమేటిక్గా జరిగిపోవాలి కదా. ఆటోమేటిక్గా వారి ప్రవర్తననే మారిపోయింది, వారి ఆలోచన విధానం మారిపోయింది. అంటే సహాయం చేయడం అనేది
ఆహారం పెట్టడం అనేది, మంచిగా మాట్లాడడం అనేది, ఆదరించడం అనేది, క్షమించడం అనేది, ప్రేమించడం అనేది వారి జీవిత విధానముగా మారిపోయింది. వాళ్ళు మేమెప్పుడు చేశాము అని అంటే అది ఇలా చెయ్యాలి, నమ్ముకున్నాం కాబట్టి అబ్బా అలా కాదు. వారి ప్రవర్తన రూపాంతర అనుభవంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్ ఇది. క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా వెళ్ళకూడదు అని వాళ్ళకు తెలిసిపోయింది. మేకలు ఏమంటున్నారు, అయ్యా మేమెప్పుడు చేయలేదు, నువ్వు వస్తే మేమెప్పుడు పెట్టలేదు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, అవకాశం వస్తే దేవుని మహిమపరిచే అవకాశం ఎప్పుడు వస్తుంది, నలుగురిలో ఉన్నప్పుడు, అందరూ చూస్తూ ఉన్నప్పుడు ఈ పని చేస్తే అందరూ మెచ్చుకుంటారు. అబ్బా ఎంత గొప్పగా ఆత్మీయంగా బ్రతికావు, ఎంత గొప్పగా ఆత్మీయంగా జీవించావు, ఎంత గొప్ప పని చేసావు అంటే అలాంటి అవకాశం వస్తే చేసే గుంపు ఇది మేకలు. వారి జీవిత విధానం మారిపోలా, ప్రవర్తన మారిపోలా. వాళ్ళ అవకాశం కోసం చూస్తున్నారు. అయ్యే నువ్వే అయింటే కానీ నేను పెట్టేవాడినిగా అంటే అన్నం ఆకలి కొన్న వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు అని అంటే ఇది క్రీస్తు వారిని నన్ను పంపించారంటే పెట్టేవాళ్ళేమో. అలా కాదు ఆయన ఉద్దేశం. మనము మారిపోవాలి. అందరూ చూస్తున్నప్పుడు దేవునికి ఇష్టంగా జీవించడము ఎవరైనా చేయగలరు, ఎవరైనా బ్రతకగలరు. కానీ ఎవరు చూడనప్పుడే కదా, ఎవరు చూడనప్పుడు ఆకలి కొన్న వాళ్ళు వచ్చారు, ఇవ్వాల, ఆకలికి అన్నం పెట్టలా. దాహం కొన్న వాళ్ళు వచ్చారు, దాహానికి నీళ్ళు ఇవ్వాల. ఎందుకు, ఎవరు చూడట్లేదు కదా, ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి పట్టించుకోవాలా, తిట్టేసి వెళ్ళిపోయారు పోపో అన్న కదా. చాలాసార్లు అలాంటి సందర్భాలను చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళ ప్రవర్తన మార్పు. అందుకని ఆయనకు తెలుసు మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరు చూసేటప్పుడు ఏం చూస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. పరమందు దేవుడు ఉన్నాడు, మీరు భూమి మీద ఉన్నారు, ఆయన అన్నిటినీ గమనిస్తున్నాడు. ఈ దీన శరీరము మహిమ శరీరముగా మార్చబడాలి అని అంటే చేయాల్సిన పనులు, గ్లోరిఫై అవ్వాలి అని అంటే, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి అని అంటే, మనము గొర్రెల గుంపులో చేర్చబడాలి అని అంటే చేయాల్సిన పనులు ఇవి. నిత్యత్వములో నిత్య నరకము, నిత్య జీవం అనేవి రెండు ఉన్నాయి. రెండు కూడా నిత్యమే, రెండు ఎటర్నలే. నిత్యము నరకము, నిత్యము జీవము. దేవుని చేత స్వతంత్రించుకోబడిన, దేవుని చేత సిద్ధపరచబడిన ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే గొర్రెలకున్న లక్షణాలు ఉండాలి. విధేయత, వాక్యాన్ని వెంబడించే తత్వము, దేవుని క్రీస్తు వారిని వెంబడించే తత్వము. అది ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా చేయాల్సిన పనులవి. అప్పుడు మాత్రమే మనము మహిమపరచబడే అవకాశం ఉంది. లేకపోతే మనము మహిమను కోల్పోతాము, నిత్య నరకంలోకి వెళ్ళే అవకాశం ఉంది, యుగ యుగములు కాలిపోయే అవకాశం ఉంది. మనంతకు మనము మన శరీరములోని అవయవాలను ఒక నిబంధన చేసుకోవాలి, అవయవాలతో ఒక నిబంధన చేసుకోవాలి. కన్నులతో, నోటితో, నాలుకతో, చేతులతో, కాళ్ళతో ఒక నిబంధన చేసుకోవాలి. పరిశుద్ధంగా జీవించే ప్రయత్నము, సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నప్పుడు రూపాంతర అనుభవం వస్తుంది, మన ప్రవర్తన మారిపోతుంది. ఆయన వచ్చినప్పుడు వేరుపరచబడిన గొర్రెల గుంపులో మనం కూడా చేర్చబడతాం. ఆయనతో పాటుగా యుగ యుగములు నిత్యము జీవించే అవకాశం ఉంది. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. తినినను త్రాగినను ఆయన మహిమార్థమై చేయాలి, ఆయన మహిమ నిమిత్తమై చేయాలి, ఆయనకు మాత్రమే మహిమ రావాలి. అలాంటి జీవితం జీవించడానికి ఆయన నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రక్షించబడ్డాం, పరిశుద్ధపరచబడుతూ జీవించాలి. అప్పుడు ఆయన మనల్ని దీన శరీరాన్ని మహిమ శరీరముగా మార్చి తనతో పాటుగా ఉండడానికి తీసుకువెళ్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.